వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పట్నం నరేందర్ని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్పై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పట్నం నరేందర్ని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్పై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, మరి ఇప్పుడు పట్నం నరేంద్ర అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి ఇంకా సురేష్ అనేతను మరి అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? ఫర్దర్ స్టెప్స్ ఎలా తీసుకోబోతుందంటారు ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ సీతారామరాజు గారు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం ఏదైతే హైదరాబాద్ లో అదుపుకు తీసుకుని ఆ తర్వాత పరిగి పిఎస్ తీసుకొచ్చారో ఇటు నుంచి భారీ బందోబస్తు మీద కొడంగల్ కి కొద్దిసేపటికి తీసుకొచ్చి స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి కాసేపట్లోనే జ్యుడిషియల్ రిమాండ్ విధించబోతున్నారు. సో అతను కూడా ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయినని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనికి కూడా రిమాండ్ తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మొత్తం 46 మంది నిందితులుగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 16 మందిని రిమాండ్ చేశారు. ఇంకా 29 మంది ఎస్కేప్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఖచ్చితంగా అతను కూడా ఈ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నాడు, ఖచ్చితంగా సురేష్ తో సంభాషించారనేది కూడా పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ లో కోర్టులో హాజరుపరిచి మరి కాసేపట్లోనే జ్యుడిషియల్ రిమాండ్ విధించనున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా A1 గా ఉన్న సురేష్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. 4 బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లభించలేని పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా అతను ఎక్కడికి వెళ్లారనేది పూర్తిస్థల మాత్రం ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తం ఐజీ లెవెల్ నుంచి కూడా స్థానిక ఎస్ఐ వారు కూడా పూర్తిస్థల సమాచారం కోసం మాత్రం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు పెద్ద ఎత్తున అయితే అతనిపై ఎంక్వైరీ నడుస్తుంది. అతను సురేష్ అదుపులోకి తీసుకుంటే తప్ప అసలు దీనిలో రాజకీయ కుట్ర ఉందా, ఏమి దాగి ఉందని కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే సురేష్ మాత్రం 2 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి కూడా అతని గాలింపు చర్యలు ముమ్మరమైనప్పటికీ కూడా ఇప్పటి కూడా అతని ఆచూకీ లభించలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ వేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగించే అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా కోర్టుకు దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అరెస్టును కూడా ఖండించిన పరిస్థితి. వాళ్ళకు పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించిన పరిస్థితి, వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తుంది. రైతులంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి యొక్క ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా వాళ్ళంతా ఆందోళన చేస్తుంది. దీంట్లో పార్టీని అనవసరంగా మాపై ఆపాదిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అధికార పార్టీ నాయకులు మాత్రం ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఖచ్చితంగా అధికారులపై దాడులకు ప్రోత్సహించిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక హెట్టెన్షన్ అయితే వాతావరణం నెలకొని కొడంగల్ నియోజకవర్గంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవాళ పట్నం నరేందర్ అరెస్ట్ చేయడంతో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా కొడంగల్ నియోజకవర్గం మాత్రం అట్టుడికి పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించనున్నారు పోలీసులు. అంటే గురుప్రసాద్, ఇందులో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఏదైతే సురేష్ వచ్చి అధికారులతో మాట్లాడుతూ ఇక్కడ కాదు మీరు ఊళ్ళోకి రండి, అక్కడ ప్రజలందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారు అని కావాలని తీసుకువెళ్తున్నప్పుడు కలెక్టర్లతో పాటు అధికారులతో పాటు పోలీసులు ఎందుకని వాళ్ళతో పాటు వెళ్ళలేదు?
ఇదంతా వైఫల్యం అని చెప్పని అధికారుల మీద మేము యాక్షన్ తీసుకుంటామని కూడా శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. మరి అధికారుల మీద ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయంటారు గురుప్రసాద్? ఎస్, మంత్రి శ్రీధర్ బాబు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పోలీసుల ఇన్వాల్వ్మెంట్, పోలీసుల నిర్లక్ష్యం ఉంటే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళు 2-3 నెలల నుంచి కూడా ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మా భూములు పోతాయి, ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళు విన్నవించుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే ఈ సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఎవరైతే సురేష్ ని స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉద్యమానికి ఫార్మా కంపెనీ కోసం వ్యతిరేకంగా పోరాడుతున్నాడు సురేష్ అని చెప్పేసి అతని కేటీఆర్ ని కల్పించడం జరిగింది. అక్కడ నుంచే ఇదంతా సినిమా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సురేష్ కేటీఆర్ తో కలవడం తర్వాత తదనంతరం మళ్ళీ మొన్న ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చినప్పుడు ఆ సురేష్ అనే వ్యక్తి ఏదైతే కలెక్టర్ ని, అంటే మా గ్రామానికి మీరు రావాలి సార్ అని చెప్పేసి అక్కడ గ్రామానికి దూరంగా సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేస్తే మా గ్రామస్తులు ఎవరు రావడం లేదు సార్, మీరే అక్కడికి రాని అని చెప్పేసి అతని కలెక్టర్ ని నమ్మబలికారు. వెంటనే కలెక్టర్ కూడా అక్కడ దాదాపుగా 3 డిఎస్పీలు 150 మంది పోలీసులు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఇంత ఘటన జరుగుతుందని కూడా ఎవరు అంచనా వేయలేకపోయారు. ఇంటెలిజెన్స్ కూడా సరిగా ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. వెంటనే కలెక్టర్ అక్కడికి చేరుకోవడం, వెంటనే కర్రలతో దాడులు చేయడం, అధికారులపై రాళ్ళు రువ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఒకవేళ సురేష్ నిజంగా తప్పు జరిగి ఉంటే వెంటనే లొంగిపోయాడు. తప్పు చేసిండు కాబట్టి పారిపోయిన పరిస్థితి. ఒకవేళ తప్పు చేయకుంటే అతను వెంబడే లొంగిపోయేవాడు. కానీ ఇదంతా కూడా కొంతమేర బీఆర్ఎస్ పార్టీ కుట్ర దాగి ఉందన్న కోణంలోనైతే ప్రెసిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ అది కావచ్చు, అలాగే ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై సీరియస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ వాళ్ళంతా కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు సిఎస్ కావచ్చు, అలాగే డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఐజీ స్థాయి నుంచి కూడా ఎస్ఐ స్థాయి వరకు పూర్తి స్థాయిలో మాత్రం కొడంగల్ నియోజకవర్గంలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో పోలేపల్లి కావచ్చు, హాకింపేట కావచ్చు, అలాగే లగచర్లతో పాటు మరియు 2-3 గిరిజన తాండాలు ఉన్నాయి. ఈ తాండాలకు సంబంధించిన వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా విచారణ చేస్తారు. ఇంకా 30 మంది అంటే 29 మంది ఇంకా ఎస్కేప్ లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం 46 మంది మాత్రం నిందితులుగా గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గురుప్రసాద్, మరో పక్కన అధికారులపై ఎవరైతే వీళ్ళందరూ రైతులు దాడులు చేశారో ఆ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఈ రోజున పోలీసు వాళ్ళని కలిసి కూడా మరి మాపై దాడులు చేస్తే మరి ఎవరూ నోరు మెదపలేదు, కానీ మరి రైతులను అరెస్ట్ చేస్తే మాత్రం ఈ యొక్క రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఇలా అయితే మేము ఎలాగా డ్యూటీస్ చేయగలము, మా బాధ్యతలు మేము ఎలా నెరవేర్చగలమని అధికారులు పోలీసులను కూడా కలిసి వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. దీనిపై మరి పోలీసులు ఎలా స్పందించబోతున్నారంటారు? వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఇదే చెప్పడం జరిగింది, ఇదే స్టేట్మెంట్ జరిగింది. ఎవరైతే రైతుల మీద దాడి జరుగుతుంది, ఫార్మా కంపెనీ వ్యతిరేక ఆందోళన చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. కానీ అధికారులపై దాడి చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు ఖండించలేకపోయిందని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అంటే అధికారులకు ఖచ్చితంగా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఖచ్చితంగా అధికారులపై దాడులు చేయడం అనేది కూడా హేయమైన చర్య. ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ వీరంతా కూడా కేవలం రైతులకు అండగా నిలవడంతో పాటు రైతులకు భూములు కోల్పోవడం, ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలపడం ఓకే, కానీ అధికారులపై దాడులు జరగవు. మనం విజువల్స్ లో కూడా చూసి కలెక్టర్ పై కూడా దాడి ఒక్క నిమిషం ఆగి ఉంటే కలెక్టర్ అక్కడున్న ఎవరైతే రైతులు కూడా కలెక్టర్ అని కూడా చాలా మంది తెలియదు. ఒకవేళ రాళ్ళు రువ్వడం వల్ల ఆయన గాయాలంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఆయన ఒక్క నిమిషంలోనే అక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అధికారులపై దాడులు చేయడం పట్ల కూడా ప్రతిపక్షాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది, కానీ ఖండించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.